మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పేతురును, యాకోబును, యోహానును ఎంటపెట్టుకొని ఒక కొండ ఎక్కి ఆ కొండ మీద రూపాంతరం చెందినటువంటి అనుభవంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించటం, ఆయన వస్త్రములు ఎలుగులు వలె తెల్లని వావటం, ఇదిగో మోషే ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండటం, ఈ దృశ్యమంతా శిష్యులు చూస్తున్న సమయంలో ఒక ప్రకాశమానమైనటువంటి మేఘం వారిని కమ్ముకొనటం, ఆ మేఘములో నుండి శిష్యులకు వినబడుతున్నటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి రావటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు నా జీవితాల్లో అతి శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి భక్తి కలిగిన జీవితం ఏమిటంటే దేవుని మాట వినటం. వినటంలో ఉన్న ఆశీర్వాదం, లోబడుటలో ఉన్నటువంటి దీవెన మరి దేనిలో లేదు. మన జీవితంలో మనం ఎలాగ ఉండమని, ఏం చేయమని, లేకపోతే ఎలాగ జీవించమని ప్రభువారు మనకు బోధిస్తున్నారో, ఆయన మనకు ఉపదేశిస్తున్నారో, లేఖనాల ద్వారా మనకు ఏమి తెలియజేయుచున్నారో ఆయన మాట వినటం మనం నేర్చుకోవాలి. లేఖనములో మీరు ఏ భక్తుడి జీవితాన్ని చూసినా వారు దీవించబడ్డారంటే, వారు ఆశీర్వదించబడ్డారంటే వారు దేవుని మాట విన్నారు. నోవాహు జీవితంలో మనం చూస్తాం. నోవాహు అట్లు చేసెను అనగా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా, సెలవిచ్చినట్టుగా, ఆయన మాటకు లోబడి జీవించినట్లుగా చూస్తాం. అబ్రహాము కూడా చాలాసార్లు దేవుడు తనకు ఆజ్ఞాపించిన మాట విని చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అందుకని వారి జీవితాల్లో ఆశీర్వదించబడ్డారు, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నా, ఆయన సన్నిధిలో నిత్యము గడుపుతున్నా, ఆయన కొరకు జీవించేటటువంటి వారిగా కనపడుతున్నా, కానీ ఈరోజు ఆయన మాట వినలేని వారుగా ఉంటున్నా. ఇది చాలా సిగ్గుకరం, విచారకరం. దేవుని లేఖనంలో మనం చూస్తాం కదా, బలి అర్పించుట కంటే యెహోవా మాట వినటం శ్రేష్టమని, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. ఈరోజు ఆయన పిల్లలుగా మనం అన్నీ చేస్తున్న వారిలాగా కనపడుతున్నాం, కానీ ఆయన మాట వినలేని వారుగా ఉంటున్నాం. ఇదే మన జీవితంలో శాపాన్ని, శిక్షను, అనేకమైనటువంటి పతనవస్థకు మనం చేరుకోవటానికి కారణమవుతుంది.
కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి యందు ప్రీతి గలవాడంటే, ఎవరిని ఆయన ప్రేమించేవాడై ఉన్నాడంటే, ఎవరి పట్ల ఆయన తన కార్యాలు జరిగించి తన కృపను విస్తరింపచేయగలడంటే, నిత్యము ఆయన మాట విని ఆయనకు లోబడుతూ జీవించేవారు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని మాట వింటున్నావా? ప్రభువారి మాట వింటున్నావా? ఆయన ఆజ్ఞాపించింది చేస్తున్నావా? ఆయన సెలవిచ్చినదంతయు గైకొంటున్నావా? లేఖనములో నుండి మనం ఎలాగ జీవించమని, ఎలాగ నడుచుకొనమని, ఏం చేయమని ఆయన నిత్యం మనతో మాట్లాడుచున్నాడో, మరి ఈరోజు ఆయన మాట విని అలాగ మనం చేస్తున్నామా లేదా? ఒకసారి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. లేఖనముల్లో ఉన్న భక్తుల వలె మనం దీవించబడాలంటే ఆయన మాట వినటంలోనే ఉందని గ్రహించి ఎరిగి సంపూర్ణంగా ఆయన మాటకు లోబడి ఆయన మాట విని ఆయన అనుగ్రహించే ప్రతి దీవెనను పొందుకుందాం. అట్టి నడిపింపును దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవా, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మీ మాట మేము వినాలని, మీ మాటకు లోబడేటటువంటి వారుగా ఉండాలని, వినుటలోనే సకల దీవెనలు ఆశీర్వాదాలు నాయనా ఇమిడి ఉన్నాయని మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలు వీక్షిస్తున్న వింటున్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాట విని సంపూర్ణంగా మీకు విధేయులై మీ మార్గంలో నడుస్తూ వారి జీవితాల్లో గొప్ప చేయబడగలిగినటువంటి అనుభవాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.